హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీతో కొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మస్టర్డ్ కలర్ వచ్చేసి శారీలో బ్లౌజ్ అండి. అలాగే మీరు గ్రీన్ కలర్ అయితే చూస్తున్నారు కదా, ప్యాచ్ వర్క్, అదైతే బెనారస్ సైడ్ అనమాట. పక్కన తీసుకున్నది బెనారస్ అయితే క్లాత్ చాలా బాగుంది. పాట్ నెక్ డిజైను డీప్ ఎక్కువగా ఉన్నా కూడా ఒకవేళ ఈ విధంగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది శారీలో బ్లౌజ్. శారీలో ఉన్న బార్డర్ని ఈ విధంగా అయితే యూస్ చేసి ఈ విధంగా ప్యాటర్న్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మిడిల్లో చూసారా, ప్లీట్స్ పెట్టేసి అంటే మనకి చిన్న కుచ్చులాగా పెట్టేసి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. మధ్యలో అయితే పల్స్తో అయితే బ్లౌజ్ అయితే హైలైట్ అయిపోయింది. ఓన్లీ బ్యాక్ సైడ్ నెక్ మాత్రమే అండి ఇది. ఇది వచ్చేసి శారీలో ఉన్న బ్లౌజే ఈ విధంగా అయితే డిజైన్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రయాంగిల్ షేప్లో అయితే సమోసా టైప్ అంటారు కదా మామూలుగా, ఆ విధంగా అయితే ట్రయాంగిల్ షేప్లోనే ప్యాచ్ వర్క్ లాగా చిన్నగా అయితే చేశారు. ఇదైతే బ్యాక్ నెక్ అండి. హ్యాండ్స్ కూడా ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసి చిన్న బౌ అయితే ఇచ్చారు. మీకు అంతగా కనిపించకపోవచ్చు అండి. రైట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, చిన్నగా అయితే కనిపిస్తుంది. బౌ అయితే ఉందన్నమాట హ్యాండ్కి ట్రయాంగిల్ షేప్లో వచ్చి. ఇది కూడా శారీలో ఉన్న బ్లౌజే నెట్టెడ్తో అయితే హైలైట్ అయింది బ్లౌజ్ అయితే. కొన్ని బ్లౌజెస్కి మనము చూస్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి. అంటే బ్లౌజ్ ప్యాటర్న్స్ అనేది మనము పెట్టుకునే దాన్ని బట్టి శారీ కూడా హైలైట్ అవుతుంది, అలాగే బ్లౌజ్ కూడా హైలైట్ అవుతుంది అన్నమాట. ఇది చూసారు కదా ఎంత బాగుందో, నెక్ అయితే చాలా బాగుందండి. ఇది కూడా నెట్టెడ్తో హైలైట్ అయ్యిందనమాట. పై నెక్ అయితే బ్యాక్ సైడ్ అండి. ఇదైతే స్లీవ్ వచ్చేసి పఫ్ స్లీవ్ అయితే ఇచ్చి చిన్న బార్డర్ లాగా ఉంది. అలాగే వచ్చేసి బ్యాక్ సైడ్ కట్ వర్క్ అండ్ నెక్ అది వచ్చేసి పైన అయితే మనకి హై నెక్ వచ్చేసి నెట్టెడ్తో అయితే కవర్ అయిపోయిందనమాట. శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. ఫ్రంట్ కూడా మనకి మామూలుగా స్కాలప్ పెడతారు కదా, అలా కాకుండా ప్యాచ్ వర్క్ లాగా చేశారండి. ఇదైతే మనము ముందు ప్యాచ్ లాగా అది స్టిచ్ చేసేసుకొని స్కాల్ప్ అయితే దాన్ని జాయింట్ చేసుకుంటూ వెళ్ళారు. మామూలుగా స్కాల్ప్ అయితే కాదనమాట. స్కాల్ప్ స్టిచ్ చేస్తే ఈ విధంగా అయితే ఉండదు. అది లుక్ డిఫరెంట్ ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్నా కూడా ఏంటంటే మనకి అవి స్కాల్ప్ దగ్గర కర్వ్స్ దగ్గర మనకి ముడతలు అవి రాకుండా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లూ అండి. సేమ్ శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నారు వీళ్ళైతే. బార్డర్ని వచ్చేసి ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. పట్టు వాటికి ఒక రకంగా అయితే బాగుంటుంది. అంటే అంటే కొన్ని ఫ్యాన్సీ టైప్ ఉంటాయి, అవి వేరేలాగా. అంటే శారీని బట్టి మనం బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి. శారీ ఎక్కువ హెవీగా ఉండి బ్లౌజ్ హెవీగా డిజైన్ చేసుకోకూడదు అనమాట. కొంతమంది అలాగే చేస్తూ ఉంటారు తెలియని వాళ్ళు ఏంటంటే, మీరు ఎక్కడికైనా స్టిచ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు బొటెక్ వాళ్ళని కొద్దిగా సజెషన్ అయితే అడగండి. అంటే వాళ్ళు ఎలా అయితే బాగుంటుంది అన్నదంతా కూడా మీతో షేర్ చేసుకుంటారు. అప్పుడు మనం దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు అనమాట. ఇది చూసారా, శారీలో ఉన్న బ్లౌజ్ అయితే కాదండి. ఇది శారీలో ఉన్న బ్లౌజ్ని ప్యాచ్ లాగా యూజ్ చేశారు. రౌండ్ నెక్కి ప్లెయిన్ అయితే తీసుకొని పట్టుది శారీలో ఉన్న క్లాత్ హ్యాండ్స్కి అలాగే నెక్ హ్యాంగింగ్స్ మొత్తం కూడా శారీలో ఉన్న క్లాత్ అనమాట. కొన్ని ఒకలాగా బాగుంటాయండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా చాలా బాగా హైలైట్ అయింది బ్లౌజ్ పీస్ని యూజ్ చేయడం వల్ల. ప్లెయిన్ వాడారనమాట వాళ్ళు. చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. అలాగే ఇంకొకటి అనమాట, ఇది శారీలో బ్లౌజు. ఇప్పుడు అయితే ఇవి ఫ్రంట్ నెక్స్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయండి. కటింగ్ కూడా చాలా ఈజీ, చాలా బాగుంటుంది అనమాట. ఎల్బో హ్యాండ్స్. అలాగే ఇది వచ్చేసి ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ అయితే ఉంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫ్రంట్ నెక్ డిజైన్ అనమాట. ఇదైతే చాలా బాగుంది కదా. మనము ఏదైనా ప్లెయిన్ శారీస్కి అలా ఏదైనా డిజైనర్ వేర్గా వేసుకోవాలంటే ఈ విధంగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నెక్ పీసెస్ ఏం వేసుకోకుండా కూడా హైలైట్ అవుతుంది ఇదైతే మనకి. ఇది చూసారా, శారీలో ఉన్న బ్లౌజ్ని ఎలా యూస్ చేశారు. బ్లౌజ్ అయితే కలంకారీ వచ్చిందండి. ప్లెయిన్ వచ్చేసి శారీలో ఉన్న క్లాత్ తీసుకొని ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్స్ కూడా బార్డర్ సేమ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అదే యూస్ చేశారనమాట. ఫ్రంట్ సైడ్ ఒక బెల్ట్ లాగా ఇచ్చారు. ప్యాచ్ వర్కే కట్ వర్క్ లాగా చేశారు. చూసారు కదా అండి, చాలా బాగుంది. ఇది కూడా చూడండి, ఆనియన్ పీల్ కలర్ అనమాట. ఆనియన్ కలర్ బ్లౌజ్ హైలైట్. శారీలో ఉన్న బ్లౌజే అండి ఇదైతే. కొన్నిటికి ఇలా డిజైనర్ వేర్ వస్తాయన్నమాట. డిజైనర్ వేర్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. మనకి ఫ్రంట్ రైట్ నెక్ చూసుకున్నారంటే చూసారు కదా, ఫ్లవర్ డిజైన్ అయితే అది పోనీకుండా అలాగే స్టిచ్ చేశారనమాట.
ఇది కూడా శారీలో ఉన్న బ్లౌజే, కాకపోతే మనకి మీరు చూస్తున్నట్లయితే బార్డర్ని అయితే కింద నడుము దగ్గర అయితే యూజ్ చేశారు. హ్యాండ్ డిజైన్ చూసారా, చాలా బాగుంది. నెట్టెడ్ అయితే పెట్టారనమాట. నెట్టెడ్ హ్యాండ్ అయితే ఇచ్చారు. ఎల్బో వరకు హ్యాండ్ అండి, చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. ఏదైనా ఫ్యాన్సీ వాటికైతే చాలా బాగుంటుంది. పట్టు అలా డిజైన్ చేసుకోకూడదు, కానీ పట్టు వాటికి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇది నెట్టెడ్తో కూడా ఈ విధంగా కూడా హైలైట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చేసి ఈ విధంగా అయితే చాలా బాగుంది. బ్యాక్ హై నెక్, ట్రయాంగిల్ షేపు, ట్రయాంగిల్గా స్క్వేర్ షేప్ చూస్తున్నారు కదా అండి, చాలా బాగుందన్నమాట. మధ్యలో బౌలాగా ఇచ్చేసి దాన్ని కూడా వర్క్ చేశారనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇది శారీలో బ్లౌజు. బార్డర్ని కింద మనకి ఎక్కువ బార్డర్ ఉంటుంది కదా అండి, పెద్ద బార్డర్ ఉంటుంది కదా, ఆ పెద్ద బార్డర్ని ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నారు. నేను కూడా ఒక శారీకి ఈ విధంగా ఒకవేళ టైం ఉంటే కనుక మనకి ఆర్మ్ హోల్ దగ్గరికి షోల్డర్ పార్ట్ మొత్తం వస్తుంది చూడండి, ఆ విధంగా డిజైన్ చేయాలనుకుంటున్నాను. చూద్దాము, ఒక బ్లౌజ్కి అనేది ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఇది ఏది హడావిడి లేకుండా నీట్గా పైపింగు, కాంట్రాస్ట్ పైపింగు, అలాగే వచ్చేసి ఇవి పోట్లీ బటన్స్ అయితే హైలైట్ అయిపోయాయి అన్నమాట. బ్లౌజ్లో అయితే హ్యాండ్స్కి చిన్న పోట్లీ బటన్స్ బార్డర్ లాగా ఇచ్చేసి పోట్లీ బటన్స్ అయితే యూజ్ చేశారు. నెక్ చూసారా, ఇది ఒక షేప్ అనమాట. ఇది రౌండ్ షేప్ కాదు, అలా ఓవెల్ షేప్ లాగా కొద్దిగా అయితే ఉంటుందన్నమాట. బార్డర్ని శారీలో ఉన్న బ్లౌజెస్ స్టిచ్ చేయించుకొని బార్డర్ని అయితే ఈ విధంగా హైలైట్ చేశారనమాట. హ్యాండ్స్కి సేమ్ బార్డర్, అలాగే పైపింగ్ ఇచ్చేశారు. ఇది కూడా సింపుల్గా, ఎక్కువ హడావిడి లేకుండా వేసుకుంటారు కదా, సింపుల్ డిజైన్స్ వాళ్ళకైతే బాగా సెట్ అవుతాయి. ఇది ఒక ప్యాచ్ వర్క్ అనమాట. ప్యాచ్ వర్క్ అంటే రౌండ్ చూసారు కదా, రైట్ సైడ్ అయితే వస్తుంది మనకి, ఇది ఫ్లవర్ లాగా. చాలా ఈజీగా అయితే డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా హ్యాండ్ కూడా చూసారు కదా, ఫిష్ కట్ లాగా ఇచ్చేసి మిగతాది కింద ప్యాచ్ వర్క్ లాగా శారీలో ఉన్న క్లాత్ యూజ్ చేశారనమాట. శారీ లేస్ చూడండి, బ్లౌజ్లో లేస్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. లోపల పెట్టేసి చిన్నగా కనిపించేలాగా ఇచ్చారనమాట. ఇంతకుముందు మీరు ఒక బ్లౌజ్ చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే బ్లౌజ్ అండి. ఇది కూడా కాంబినేషన్ బాగుంది. వైట్ శారీ, అలాగే టమోటో పింక్ కలర్ అండి. ఇదైతే చూసారు కదా, టమోటో రెడ్ అంటారు కదా, ఆ టైప్లో ఉందన్నమాట. ఇది రెడ్ కలరు అలాగే పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. కొన్ని శారీలో బ్లౌజెస్ హైలైట్ అవుతాయండి, కొన్ని అయితే పక్కన తీసుకొని స్టిచ్ చేయించుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ని ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నారు. క్రాస్గా వేశారు చూసారు కదా. మామూలుగా నెక్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ప్యాచ్ లాగా వేశారనమాట. ఇది శారీలో ఉన్న క్లాత్ కాదండి, రౌండ్ షేప్ చూస్తున్నారు కదా, బెనారస్ అనమాట. ఏదైనా క్లాత్ మిగిలి ఉంటే మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. మనకి ఏవైనా ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ అలా పెడుతూ ఉంటారు కదా, వాటిలో నుంచి తీసుకొని ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. ఇది బ్లౌజ్ పీస్ అండి. మీరు మొత్తం చూస్తున్నట్లయితే పింక్ కలర్, అది లైట్ పింక్ కలర్ వచ్చేసి పక్కన తీసుకున్నారు. పట్టు క్లాత్ తీసుకొని బ్లౌజ్ని ఇలా ప్యాచ్ వర్క్ లాగా వేయించుకొని బటన్స్ అయితే పెట్టుకున్నారు. బ్యాక్ సైడ్ అయితే హైలైట్ అవ్వడానికి. ఎల్బో హ్యాండ్స్, బార్డర్ కూడా చూసారా అటాచ్ చేశారనమాట, జాయింట్ చేసి స్టిచ్ చేశారనమాట బార్డర్ని, బ్లౌజ్లో వచ్చిన బార్డర్ని. ఇదైతే కట్ వర్క్ డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది రౌండ్ షేప్ కాదు, అలానే స్క్వేర్ షేప్ కాదండి. ఇది కూడా డిజైను చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లౌజ్లో ఉన్న శారీలో ఉన్న క్లాత్ తీసుకొని ఈ విధంగా డ్రాప్ షేప్ అయితే ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా చూసారు కదా, 2 కలర్స్తో అయితే చేశారనమాట. ఇది బ్లౌజ్ అనేది మళ్ళీ రిపీట్ అయింది, ఏమనుకోకండి. మన ఛానల్లో చెప్పడం మర్చిపోయానండి, చాలా బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి. అలాగే కటింగ్ వీడియో కూడా పెట్టాను, బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈజీ మెథడ్ అండి, కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేయగలరు, కట్ చేయగలరు అనమాట. చాలా తొందరగా అయిపోతుంది బ్లౌజ్ కటింగ్. కొత్తగా ఒకసారి ట్రై చేయండి, నేను చూపించిన విధానాన్ని ట్రై చేసి స్టిచ్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట. తొందరగా అయిపోతుంది కటింగ్ కూడా. ఇంకా వీడియోస్ కూడా, అంటే నేను స్టిచ్ చేసిన వీడియోస్ కానివ్వండి, అలాగే వచ్చేసి డ్రెస్ కటింగ్ కానివ్వండి, చాలా పెట్టాను. ఒకసారి అయితే చూడండి, వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇది ముందు హ్యాండ్స్ డిజైన్ చేసిన తర్వాత స్కాల్ప్ అయితే పెట్టారండి. అంటే మనము ముందు ప్యాచ్ లాగా కుట్టేసిన తర్వాత జాయింట్ అయితే చేశారు. పాట్ నెక్ అనమాట ఇదైతే. ఇది చూసారా, ట్రయాంగిల్ షేప్లో అయితే ఇచ్చేసారు. హ్యాండ్కి అయితే నెక్ బ్యాక్ సైడ్, హ్యాండ్కి వచ్చేసి రఫుల్స్ ఇచ్చారనమాట చిన్నగా.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు ఏవైనా డిజైన్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి మంచి డిజైన్స్తో పాటు మేము ముందుకు వస్తూ ఉంటాను. మంచి మంచి డిజైన్స్ కూడా షేర్ చేస్తూ ఉంటానండి. ఒకవేళ మీకు కావాలంటే కంప్యూటర్ వర్క్స్ కానివ్వండి, మగ్గం వర్క్, ఇలా ప్యాచ్ వర్క్ అలాంటివి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.